హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సవిరాస్ వరల్డ్. నేను మీ సంధ్య. ఈరోజు నేను మీ ముందుకి షీర్ కుర్మా అనే స్వీట్తో వచ్చేసిన. ఇది సేమియాలానే ఉంటుంది, కానీ సేమియా కాదు. ఇది చాలా సన్నగా ఉంటుంది అన్నమాట. ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం మీకు దీని గురించి అయితే తెలుస్తుంది. ఫస్ట్ అయితే నేను దీనికి సేమియా తీసుకున్నా. సేమియా సన్నగా ఉంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం, కిస్మిస్ మీ దగ్గర ఏముంటే అవి తీసుకోండి. షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టుగా. అలాగే నెయ్యి. ఫస్ట్ నేనైతే ఒక స్టీల్ గిన్నెనైతే తీసుకున్నా. దాంట్లోకి నేను నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నా. నెయ్యి అనేది ప్యూర్ నెయ్యి అయితేనే ఈ స్వీట్ చాలా టేస్ట్గా వస్తుందండి. సో మంచి నెయ్యే వాడండి. నెయ్యి వేడైన తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నా. ఫస్ట్ కాజు, బాదం కలిపి అయితే ఫ్రై చేసిన తర్వాత నేను కిస్మిస్ అయితే యాడ్ చేస్తా. ఫస్టే కిస్మిస్ వీటితో వేస్తే కిస్మిస్ త్వరగా మాడిపోతుంది, అందుకని చెప్పేసి నేను తర్వాత యాడ్ చేసిన. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా పర్వాలేదు, అన్నీ వేసుకోండి. దీంట్లోకి ఎండు ఖర్జూరా అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి నేనైతే షీర్ కుర్మాని అయితే యాడ్ చేసిన. దీన్ని సన్న సేమియా అని అంటారు. అది ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని అదే గిన్నెని నీట్గా వాష్ చేసుకున్నా. దీంట్లోకి నేను 1 కప్ షుగర్ తీసుకున్నాను అన్నమాట. నేను మీ టేస్ట్కి తగ్గట్టుగా, మీ తీపికి తగ్గట్టుగా మీరు షుగర్ తీసుకోండి. షుగర్ని గిన్నెలోకి లో ఫ్లేమ్లో యాడ్ చేసుకొని మెల్ట్ అయ్యేదాకా కలుపుకోవాలి. క్యారమెల్ అంటాం కదా, అలా మెల్ట్ అవ్వాలా. చూస్తున్నారు కదా, కొంచెం హీట్ తగిలే కొద్దీ షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యి ఇలా తేనెలాగా అయిపోతుంది. అప్పుడు దీంట్లోకి మనం కాచి చల్లార్చుకున్న పాలనైతే లీటర్ పాలని యాడ్ చేసుకోండి. మీరు పాలను యాడ్ చేసుకున్న తర్వాత మనము మెల్ట్ చేసుకున్న షుగర్ అనేది గట్టిగా అయిపోతుంది. టెన్షన్ పడొద్దు, అంతే అవుతుంది. దాన్ని మెల్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా గట్టిగా అవుతుంది, అది మెల్ట్ కూడా అయిపోతుంది. అలా కలుపుకుంటూ మెల్ట్ చేసుకున్న తర్వాత మనకు పాలు అనేవి మంచి కలర్లోకి, లైట్ బ్రౌన్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇప్పుడు దీంట్లోకి యాలక్కాయ యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే యాలక్కాయ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాలక్కాయని యాడ్ చేసుకున్న తర్వాత మనం వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేయండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి బాయిల్ చేయండి. దీంట్లోకి మళ్ళీ ఒక 1 స్పూన్ అంతా నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాయిల్ అవుతున్న పాలల్లో మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా షీర్ కుర్మాని యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ చేసుకున్నారంటే మనకి ఇంకా షీర్ కుర్మా రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత బాగుందో. ఇది రంజాన్కి ఎక్కువగా ముస్లిమ్స్ చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ మీకు రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.